స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు, పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు కచ్చా పచ్చాగా దంచిన 4, 5 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకొని వాటి పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలనైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకే మనము చాప్ చేసి పెట్టిన టమాటోసు, అలానే కొద్దిగా మసాలా పేస్ట్ అండి. ఇందులో మనము కొబ్బెర, పల్లీలు, చెక్క, లవంగం, యాలుక అనేదైతే ఉంటుంది. వాటిని కూడా ఏసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకైతే మనం ఉప్పు, కారం, ధనియా పౌడరు, కొద్దిగా పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకొని, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా ఆయిల్ పైకొచ్చే వరకైతే మగ్గనివ్వాలి. దీని తర్వాత ఒక టీ గ్లాస్‌తో వాటర్ అయితే తీసుకొని వాటినేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అంతేనండి, సింపుల్‌గా మన మునక్కాయ కర్రీ రెడీ.